పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు జై హరితారం జై హరితారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరికీ రామ్ రామ్. ముందుగా మన సంతోష్ సార్కు మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గ్రీనరీ మొత్తం పచ్చదనానికి సంబంధించి పర్యావరణాన్ని కాపాడాలా, ప్రకృతిని కాపాడాలా. ప్రకృతి బతికుంటేనే మన అందరి బతుకులు ఉంటాయి. ప్రకృతే సర్వనాశనమైందనుకో మనం బతకలేము. ప్రకృతి అంటే నీళ్లు, మరి గాలి, పంటలు, ఇవన్నీ కూడా మరి ప్రకృతి ఉంటేనే 7 వర్షాలు ఎక్కువ పడ్డాయి, పడ్డాయి, పంటలు పోయినాయి. అంటే ప్రకృతిని పరిరక్షించుకోవడానికి కొరకే దీన్ని సమతుల్యతలో వర్షాలు ఎప్పుడు పడాలా, వర్షాలు ఎప్పుడు అవసరం లేదు, ఇట్లా ప్రతిదాన్ని కూడా సమతుల్యతంగా ఉంచడానికి కొరకే వాతావరణం అంటే ఇట్లా తక్కడలేస్తే తక్కడలో సరి సమానం తూగేటట్టు ఉంటేనే అప్పుడు ప్రజలు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, యావత్ ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా బతికే అవకాశం ఉంటుంది. తర్వాత మనం మనుషులం కాబట్టి మనకు బతుకుదేరు కొరకు కూడా మరి మనకు పంటలు పండుతూనే, అడవి బతుకుంటేనే, అడవిలో మీరే మాకంటే ముందు టేకం రావుజీ పటేల్ కానీ, టేకం బాపురావు కానీ, మరి ఒకప్పుడు మన అడవులలో ఎన్ని ఉత్పత్తులు దొరికేటి మీరు చూసింది. ఇలా ఇప్ప పువ్వు కావచ్చు, ఇప్ప పువ్వుతోటే సంతోష్ అన్న గారు ఇలా మొత్తం జీవనోపాధి ఇప్ప పువ్వుతోటే. అప్పుడు వీళ్ళు చాలా ఆర్థికంగా దాన్ని అమ్మి మార్కెట్లో చాలా ఉత్పత్తులు అవుతాయి. ఒక బంక, అప్పుడు చెట్లను కొంత మనం బంకను తయారు చేయాలంటే కూడా అప్పుడు ఐటీడీఏ డిపార్ట్మెంటు వీళ్ళకి అటువంటి ఉపాధి ఇచ్చేది. ఇట్లనే మనట్టు బంకతో పాటు ఇప్పుడు ఈ టేకు ఆకులు కూడా అప్పుడు ఒకప్పుడు ఈ మోతుకు ఆకులు కానీ ఇవిటి ద్వారా కూడా విస్తారాలు కుట్టి మార్కెట్లో తీసుకుపోయేది. అట్లనే ఇంకా చాలా చాలా అవసరాల్ని ఆదిలాబాద్కు ఇటు మార్కెట్లలో ఆదివాసుల ద్వారానే దొరికేది.